రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీకి చెందినటువంటి ఇద్దరు ఐపీఎస్ ట్రైనీల వ్యవహారం కలకలం రేపుతోంది. ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీ ఫిర్యాదు మేరకు తన సహచర ట్రైనీపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఎన్పీఏలో శిక్షణ పొందుతున్నటువంటి మహిళా ట్రైనీ తనను సహచర ట్రైనీ కొంతకాలంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా పోలీసులు తెలియజేశారు. ఇక వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపడం, అకాడమీలో ఇతరుల ఎదుట అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఇక నిరాధార ఆరోపణలతో మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం వంటి ఆరోపణలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తన మొబైల్ ఫోన్ను తీసుకొని పాస్వర్డ్ చెప్పాలంటూ ఒత్తిడి చేశాడని, దాడికి పాల్పడ్డాడంటూ కూడా వ్యక్తిగత వీడియోలను అనుమతి లేకుండా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశాడంటూ కూడా బాధితురాలు ఆరోపించినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇక జూలై 7న బలవంతంగా తన గదికి తీసుకువెళ్లి దాడి చేయడంతో పాటు గొంతు నుడిమేందుకు యత్నించాడని ఆమె అభిప్రాయపడింది. ఇక మరుసటి రోజు మళ్లీ దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి దానిని భర్తకు పంపిస్తున్నానంటూ ఇక బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించింది. తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేశాడంటూ కూడా ఆ మహిళ తన గోడును వెళ్లబోసుకుంది. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.